ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి మా కమ్యూనిటీలో దుర్గా పూజ దసరా ఎలా జరుగుతుందో నేను చూపిస్తున్నాను. సో ఇదంతా వచ్చేసరికి స్టార్టింగ్లో చూసారు కదా, ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట. సో సండే రోజు ఆల్మోస్ట్ ఐ థింక్ సో 22nd అనుకుంటా. సో ఆ రోజు తీసుకొచ్చారు, అప్పటికి ఇంకా రివీల్ చేయలేదు. సో అలాగా మొత్తం ఎంట్రీ రోజున మాత్రం ఇలా చేశారు. సో ఇది రివీల్ చేసిన డే అనమాట. సో చాలా బాగుంది కదా, చాలా అందంగా ఉన్నారు కదా. సో ఇది వచ్చేసరికి మా కమ్యూనిటీలో లాస్ట్ టైం క్లబ్ హౌస్లో పెట్టారు కదా వినాయకుడిని, అలాగే ఇక్కడ దుర్గామాతని కూడా ఇలాగే పెట్టారనమాట. సో క్లబ్ హౌస్లోనే పెట్టారు. సో 9 days కూడా ఫుల్ సెలబ్రేషన్స్ అనమాట. డైలీ పూజ, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రసాదాలు. సో చాలామంది ఈసారి వినాయక చవితి కంటే దసరాకి మాత్రం చాలా కాంట్రిబ్యూషన్స్ వచ్చినాయి అనమాట. సో ఇంటర్నల్గా అంటే మా కమ్యూనిటీ నుంచే కాకుండా అవుట్ సైడ్ ఎక్స్టర్నల్స్ నుంచి కూడా, సమ్ స్కూల్స్ నుంచి, సమ్ జ్యువెలరీ నుంచి, సమ్ అదర్ లైక్ అలా డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి కూడా మా ఇక్కడ కాంట్రిబ్యూషన్ అనేది చేశారు చాలామంది. అండ్ అసలు ఎంత బాగా జరిగిందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. సో చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇయర్కి మేము కూడా కొంచెం మాకు ఈ ప్లేస్ అంతా కూడా అలవాటు అయిపోతుంది కాబట్టి, సో నెక్స్ట్ ఇయర్కి మేము కూడా ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలి అన్నిట్లో అని అనుకున్నాము. సో ఇది అంతా అనమాట. సో ఇలాగ డైలీ పూజ చేసేవాళ్ళు ఒక్కొక్కరు అయితే, ఎవరైతే అసలు పూజలు చేయించుకుంటారు కదా, అంటే లైక్ హోమం చేయించుకునే వాళ్ళందరూ కూడా సో అక్కడికి వెళ్ళి చేయించుకోవడము, అందరూ హారతి ఇవ్వడము. సో చాలా బాగుండింది. కొన్ని నేను అప్లోడ్ చేయలేదు, చాలా అంటే చాలా వీడియోస్ తీసుకున్నాను. సో బట్ అందులో పర్టికులర్ వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో అదంతా అలాగే తెలుసా. ఇంకా మా కమ్యూనిటీలో సో ఈ పూజలు ఇవే కాకుండా ఈ దసరా ఫెస్టివల్కి ఒక్కొక్క డేకి ఒక్కొక్క ప్లాన్ అనేది స్కెడ్యూల్ చేశారు. సో ఒక డే రోజున స్కిట్స్ అని, ఒక రోజున ఫ్యాషన్ షో అని, ఒక రోజున సింగింగ్ అని, డాన్సింగ్ అని, అలా ఎవ్రీడే ఒక్కొక్క నైట్ ఒక్కొక్కటి. అండ్ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ పెట్టారు. సో మనం వెళ్ళి ఫుడ్, సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి అంటే ఇంకా మన నైబర్హుడ్ అందరినీ మనం పరిచయం చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అండ్ తర్వాత ఇలాగా జరుగుతున్న టైంలోనే ఇంకా మాకు ఇక్కడ స్కిట్స్ అనేది చేశారు పిల్లలు అందరూ. అండ్ యూజువల్గా దసరా అంటే రామాయణకి సంబంధించింది, రావణుడికి సంబంధించింది ఉంటుంది కదా. సో ఆ స్టోరీని బేస్ చేసుకొని స్కిట్స్ చేశారు. కిడ్స్ కూడా చాలా ఎక్సైటెడ్గా పార్టిసిపేట్ చేశారు. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీడియో అంతా కూడా ఎండ్ వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. సో మా కమ్యూనిటీ సరౌండింగ్లో అసలు ఎలా జరిగింది ఏంటనేది మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే వీడియో తీయడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఫుల్ వరకు వీడియో అయితే కంపల్సరీ చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.
సో దాండియా ప్రాక్టీస్ చేయడం జరిగింది అండ్ దాండియా రోజు అందరం డాన్స్ వేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా మెమొరబుల్ మూమెంట్స్ అన్నమాట. సో లైఫ్లో ఇంకేం కావాలి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసరికి దాండియా నైట్ అనమాట. సో దాండియా నైట్ ఎవరైతే ఆల్రెడీ బుక్ చేసుకున్నారో సో వాళ్ళకి అనేది ఒక ఎంట్రీ అనేది ఇచ్చారు అండ్ అందరికీ కూడా బ్యాండ్స్ అనేది ఇచ్చారు. బ్యాండ్స్ అండ్ స్టాంప్ వేసి ఎవరైతే పే చేశారో ఫ్లాట్ నెంబర్ చెప్తే సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని మాత్రమే లోపలికి ఎంట్రీ చేశారు. సో ఇది అంతా కూడా కండక్ట్ చేసింది 5 మూమెంట్స్ అనే వాళ్ళు అనమాట.